నల్లిపొక్క సాటిస్ఫైడ్. నీకుంటే సాటిస్ఫై అయింది, నాకుంటే సాటిస్ఫైడ్. హైదరాబాద్లో 4ంటికి ఇంత వేడి బిర్యానీ దొరకడం ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. అది కూడా ఇంత మంచి బిర్యానీ అదృష్టం. యో బ్రో వాట్సాప్, ఫోర్ ఏ మటన్ బిర్యానీకి రెడీయా? వచ్చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైరల్లీ ఫుడ్. నేను మీ ఆకలి పాండా శరణ్. ఈరోజు మనం వెళ్తున్నాం 4am మటన్ బిర్యానీ తిన్నీకి. ఇది ఫేమస్ హోస్కోటే మటన్ బిర్యానీ హైదరాబాద్లో స్టార్ట్ అయింది. అది ఎట్లుంటుంది దాన్ని చేయడం నుంచి తినడం వరకు ఈరోజు వెళ్ళి దంచి కొట్టేటిదే. ముందు మన గుండుగాడిని ఎక్కించుకోవాలి. సో ఇప్పుడు మనం మన గుండుగాడిని ఎక్కించుకొని పోతున్నాము. వాడు కూడా దారిలోనే ఉంటాడు, మాదాపూర్లో. ఇది ఎంతో దూరం లేదు, మాదాపూర్లోనే ఉంది ఈ ప్లేస్ కూడా. సో అందుకని ఎవడు బాగా చెమకాయిస్తుండు, మనోడేనా? ఈ అర్ధరాత్రి 1ంటికి ఎవడుంటాడు రోడ్డు మీద? వాట్సాప్ గుండు. సో పదం అలా ఎలానా? రైట్. హలో సార్, వెల్కమ్. బాగున్నారా? రైట్, అంతా బాగానే. సో మన 4am బిర్యానీ ఓనర్ సార్, మీరే చెప్పాలి అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, ఏంటి స్టోరీ బిహైండ్ దిస్, ఏంటి ఎలా స్టార్ట్ చేశారు మీరు చెప్పండి. స్టోరీ బిహైండ్ దిస్ అంటే అండి, నేను ఒక 8 years బ్యాక్ కాగ్నిజెంట్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో F&B చేస్తున్నాను. ఓకే. అయితే ఆ ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసింది ఏంటనంటే 3 AM నుంచి 9 వరకు ప్రాపర్గా హెల్దీ సఫిషియంట్ ఫుడ్ అనేది లేదు. ఆ పల్స్ని ఐటీ పల్స్ని పట్టుకున్నారు, వాళ్ళ కోసం పనిచేద్దామని ఫిక్స్ అయ్యారనమాట. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకనంటే చాలామంది తినేసి వెళ్ళి నిద్రపోతారు, ఐటీ పీపుల్ కానీ కాల్ సెంటర్ పీపుల్ కోసం. సఫిషియెంట్గా హ్యాపీగా తినేసి ప్రశాంతంగా డైజెషన్ అయిపోయే ఫుడ్ క్రియేట్ చేయాలనుకున్నాము. అట్ ది సేమ్ టైం దాని గురించి చాలా స్ట్రగుల్ అయ్యాము. 9 months నేర్చుకున్నాము. ఆల్రెడీ నేను నేమ్ మెన్షన్ చేయను, ఆల్రెడీ మన హిట్ సెంటర్లో ఉన్నాయి, బిర్యానీ సెంటర్. సో ఇది వన్ ఆఫ్ ద విన్నారు కదా, ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సో మనం లేట్ చేయకుండా మన బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాం సార్. మనం స్టార్ట్ చేసేద్దాం. ఎస్. మనం ఇందాకనే స్టార్ట్ చేసాం, ఆల్రెడీ అయిపోతుంది. ఇంకొక గట్టిగా ఒక 30-40 వచ్చేస్తే అయిపోద్ది.
సో ఇది మొత్తం ఎన్ని కిలోలు పడుతుంది ఈ హండీలో? ఇది వచ్చి 150 కిలోస్ పడుతుంది కదా. 150. ఇప్పుడు మనం 150 కిలోస్ వేసినామా? ఇప్పుడు 110 వేసాం. 110 వేసినామా? 110 ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడే 110 అసలు అట్లా అయిపోయింది. 110లో 100 అయిపోతే 110 తింటా అయిపోతుంది. అసలు చూసావా, నేనే 110 కూర్చుంటా, వాళ్ళు ఫీల్ అవుతారు తర్వాత. సో 110. సో మన వీకెండ్స్ అయితే ఎంత ఇస్తారు? వీకెండ్స్ ఓన్లీ ఒకటే సండే, ఫ్రైడే అండ్ సండే 2 days ఉంటుంది వీకెండ్స్లో. ఓకే. తక్కువలో తక్కువ ఒక 40 kilos నుంచి స్టార్ట్, ఎందుకంటే ఈ మంతే స్టార్ట్ అయింది. న్యూ ప్లేస్ ఇంకా పూర్తిగా కూడా కన్స్ట్రక్షన్ అయ్యాలి. ఓకే, అట్లా. ఇప్పుడు ఎన్ని కిలోలు మటన్ పట్టింది దీనికి ప్రెసెంట్ వచ్చి 15 వేసాం, వెన్స్డే కాబట్టి. 30 kg రైస్. 30 kg రైస్. 2:1 రేషియో. మంచి రేషియో, మంచిగా మనం పడాలి. ఈ మటన్ ఎక్కడ 15 అంటే రా రైస్ వచ్చి 15 వేస్తాం. 15 ఓకే. 1:1. స్మెల్ అయితే అల్లాడి. ఇది చూసావా, ఫ్యాట్ అంతా మంచిగా ఎట్లా కరిగి, అది కావాలి సార్. ఈ స్మెల్ కోసం అయినా రావాలి ఇక్కడ వరకు. స్మెల్ లైక్ లోపల ఒక లిటరల్గా ఒక పొగ. ఎవరైనా లోపల చూస్తే చూడు పోయా, లోపల ఒక పొగ. ఒకటి కట్ చేయండి బయట ఇట్లా, చూడు అసలు ఎట్లా లేస్తుందో. అది ఆ పొగలు 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 వస్తుంది. పొగలు పొగలు పొగలు. చికెన్ అయ్యరా? ఇంకా లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళిపోదాము. ఇచ్చేయండి భయ, తీసుకుంటాను. నల్లిపొక్క అది సాటిస్ఫైడ్. నీకుంటే సాటిస్ఫై అయింది. నాకుంటే సాటిస్ఫైడ్. నాకు కూడా తీసుకోండి, నేను మైక్ పట్టుకుంటా. 4 o'clockకి కూడా మనకి స్విగ్గీ, జొమాటో అన్నీ ఉంటాయి. వేడి వేడి బిర్యానీ తినొచ్చు. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఎలా ఉంది అన్న మీదేనా? ఓకే. ఓకే, ఇంత మంచి బిర్యానీ తింటున్నాం. ఈ బిర్యానీ ఎలా చేశారు, ఆ ప్రాసెస్ ఏంటి తెలుసుకుందాం మన ఓనర్ గారిని పిలిచి. నీకు ఎలా అనిపిస్తుందిరా? వెరీ రిచ్ ఇన్ ఫ్లేవర్ నాకు. అమ్మ బాబోయ్, అసలు ఇప్పటికే మంచి దాల్చిన చెక్క, ఏంటి బిర్యానీ ఆకు, సాజీరా, మంచి ఆ ఫ్లవర్ ఉంటుంది ఏంటది, బాగా అది ఇదే మన బిర్యానీ పువ్వు, చాలా రకాలు. అట్లీస్ట్ ఒక 10-12 ఘాటు ఒకదాని నుంచి వచ్చింది కాదు. నాకు ఈజీగా ఎంత లేదన్నా 15-16 స్పైసెస్ ఘాటు. అండ్ ఇది కారం, ఇది కారం కారం కాదు, ఇట్స్ ప్యూర్ ఘాటు. వచ్చినోట్లోకి వచ్చేసిందా? అయ్యమ్మ లక్కీ ఫెలో. హాయ్ బ్రో. ఎలా ఉంది బిర్యానీ? నాకైతే చాలా పిచ్చగా నచ్చేసింది. అండ్ ఇట్ హాస్ లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఇన్ ఇట్. అసలు నోట్లో ఒక పండుగ జరుగుతుంది. 1-2 అని చెప్పలేను, ఇక్కడ ఒక 10-15 ఉన్నాయి. దీంట్లో ఏమేమి వేసి చేస్తారు ఇప్పుడు దీన్ని? రైస్ వచ్చేటప్పటికి చిట్టుముత్యాలు, జీరా రైస్, స్మెల్ రైస్. అంటే జనరల్గా మనం బాస్మతి అంటాం, గ్రేడింగ్ వస్తే స్మెల్ రైస్. అందుకనే మనకి బిర్యానీ స్మెల్ ఎక్కువ వస్తుంది. ఎన్ని స్పైసెస్ వేసారు దీంట్లో అది చెప్పండి నాకు. అసలు నియర్లీ ఒక 18-19 ఉంటాయి. 18 స్పైసెస్. అందరూ అనుకుంటారు 4 AM బిర్యానీ దొరుకుతుంది అని, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 4 AM మనం ఒక రోజు వచ్చి తింటున్నాం. వీళ్ళు ప్రతిరోజు 4 AM బిర్యానీ తయారు చేసి పెడుతున్నారు. అంటే రాత్రి మొత్తం వాళ్ళు మేల్కొని ఉండి తయారు చేస్తున్నారు. యు నో హౌ హార్డ్ ఇట్ ఈస్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ఎవ్రీ సింగిల్ డే. ఆ డెడికేషన్కి ఐ గివ్ యూ సీరియస్గా. అమ్మో, ఎందుకంటే మహా అంటే 1-2 సార్లు వచ్చేస్తాం, తినేస్తాం. రోజుకి 200 మందికి వండడం, వీకెండ్ అయితే 500 మందికి వండడం, నాట్ జోక్. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి భయ్యా మీది? సరే 4 AM పెట్టారు, నెక్స్ట్ మాకు టిఫిన్స్ కావాలి, డిన్నర్ కావాలి, లంచ్ కావాలి. మీరు ఏం చేస్తున్నారు అనుకోండి? ఫుడ్ ఉన్నారు రోజుల్లో. ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ కస్టమర్ హెల్త్ అనేది నాకు ఇంపార్టెంట్. సాటిస్ఫాక్షన్ కన్నా మోర్ దెన్ హెల్త్ నేను ఎక్కువ ఇస్తాను. అంబియన్స్కి కానీ లేదంటే
ఒక కార్ పార్కింగ్ విషయంలో కానీ లేదంటే ఒక టేబుల్ సిట్టింగ్ వీటి గురించి నేను ఎక్కువ వెచ్చించను, కానీ ఓన్లీ కస్టమర్ తినే ఫుడ్, దాని వెనకాల ఉండే స్పైసెస్, క్వాలిటీ, అది తిన్న తర్వాత హెల్దీ మ్యాటర్, వీటి మీద నాకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అందుకనే నా చుట్టూరు మీరు యాంబియన్స్ గమనిస్తే ఇది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా ఓకే, వెరీ సూన్ ఒక 20 డేస్లో ఇదంతా ఏసీ హాల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్కి టీవీస్ వస్తాయి. కొంచెం దీని టైం కూడా ఎక్స్టెన్షన్ చేసే ఆలోచన ఉంది. అంటే ఎర్లీ మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ చేసి మనకి 6-7 అయ్యేటప్పటికి అయిపోతుంది. ఓకే, సో దాన్ని అలా కాకుండా 9, 10, 11 వరకు ఉంచే ఆలోచన ఉంది. అంటే ఇంకొంచెం వాల్యూమ్ పెంచే. అది కరెక్ట్. 4 AM బిర్యానీ మీ టేస్ట్ చేయాలంటే ఒకసారి లొకేషన్ చెప్పండి. ఇది వచ్చేసేటప్పటికి రోడ్ నెంబర్ 6, అల్లాపూర్ రోడ్ అండి, వివేకానంద నగర్ దగ్గర, మాధాపూర్ లొకేషన్. మనం 100 feet అవతల సైడ్ నుంచి రావాలి. ఎన్ఐఏ భవన్ 100 feet రోడ్ అండి, వైఎస్ఆర్ రోడ్డు కాదు, ఎన్ఐఏ భవన్. మీకు పోలీస్ది బిల్డింగ్ ఉంటుంది కూకట్పల్లి నుంచి హైటెక్స్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో, ఆ ఫ్రీ లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మీరు ఇటు వచ్చేస్తారు. అండ్ గోదావరి కట్స్ నుంచి వచ్చి స్ట్రైట్గా వచ్చేయాలి. జూబ్లీస్ వాళ్ళు రావాలనుకుంటే గచ్చిబౌలి వాళ్ళకి కూడా మీకు వైఎస్ఆర్ రోడ్ నుంచి రూట్ ఉందండి, డైరెక్ట్ వచ్చేయచ్చు. డైరెక్ట్ వచ్చేసి. సో ఈ బిర్యానీ వచ్చేసి 300 rupees అండి, విత్ కాంప్లిమెంటరీ చికెన్ తోటి వస్తుంది. సో లేట్ చేయకుండా మీరు వచ్చి మీరు పడుకుంటే లేచి 4 AM రండి. లేదు రాత్రి పని చేస్తున్నారంటే అలా టైంపాస్ కోసం 4 AM రండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే లైక్, షేర్, కామెంట్. అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్, ఛానల్ సపోర్ట్ చేయండి, యాజ్ వెల్ యాజ్ ఫుడ్ని కూడా సపోర్ట్ చేయండి. పొద్దున 4 AM వచ్చామండి, ఇంత కష్టపడుతున్నాం, మీకు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నా టాస్క్ ఓనర్ గారు తీసుకున్నారు, సబ్స్క్రైబ్ చేయండి అయినా. అండ్ మీకేమనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ ఇలాంటి ప్లేసెస్ మీకు ఏమైనా తెలిస్తే అవి కూడా రాయండి, వెళ్ళి వీడియో తీసేద్దాం. అంతే. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నేను మీ ఆకలి పండ వారు. నేను మీ ఆకలి పండ శరణ్. వీఆర్ వైరల్ ఫుడ్.